హలో అందరికీ. నేను స్వరాలి. 'అఖండ దీపం' 96వ భాగం. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళందరూ అలా మైథిలిని తలో మాట అంటూ టీజ్ చేయడం మొదలుపెట్టారు. అంతలో సడన్‌గా అక్కడ వాతావరణం మారిపోతోంది. కిటికీ రెక్కలు వాటంతటవే కొట్టుకోవడం మొదలుపెట్టాయి. టేబుల్ మీద వాళ్ళు పెట్టిన మందు బాటిల్స్ అన్నీ చెల్లాచెదురుగా పడిపోతున్నాయి. అటు తిరిగున్న మైథిలి ఒక్కసారి కోపంగా వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళల్లో ఉన్న అగ్నిజీర చూసిన వాళ్ళందరికీ వెన్నులో వణుకు పుట్టింది. అకస్మాత్తుగా అక్కడ వాతావరణం అంతా అలా ఎలా మారిపోతోందో వాళ్ళకి అర్థం కాలేదు. మనసులో విపరీతమైన భయం ఉన్నా పైకి గంభీరంగా మైథిలి ఏదో చేస్తోంది అన్న ఉద్దేశంతో రాజేష్ కోపంగా లేచి మైథిలిని కొట్టడానికి వెళ్ళాడు. ఏయ్, ఏంటి మాయలు మంత్రాలు ఉపయోగిస్తున్నావా? ఇవన్నీ ఎలా కింద పడిపోయాయి? అంటూ మైథిలి మీదకి చెయ్యెత్తాడు రాజేష్. రాజేష్ చెయ్యి గాలిలో ఉండగానే మైథిలి బలంగా రాజేష్ చెంప మీద చాచిపెట్టి ఒకటి కొట్టింది. ఆ సౌండు ఆ రూమ్ మొత్తం ప్రతిధ్వనించింది. సరిగ్గా అదే సమయంలో సరయు, భువనేశ్వరీదేవి ఇద్దరూ అక్కడికొచ్చారు. అక్కడ జరిగిన సీన్ చూసి సరయు కోపంగా, ఏయ్, నీకసలెంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ మీదనే చేయి చేసుకుంటావు? అంటూ మైథిలిని కొట్టడానికి చెయ్యెత్తింది. మైథిలి సరయు చేతిని కూడా గాల్లో ఉండగానే ఆపేసి ఒక్కసారిగా ఆ చేతిని మెలిక తిప్పి వెనక్కి విరిచి పట్టుకుంది. సరయు నొప్పి భరించలేక విలవిలలాడిపోయింది. భువనేశ్వరీదేవి కూడా కోపంగా, మైథిలి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు చేస్తున్న దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నీకు తెలుసా? అని ఆమెకి వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేసింది. మైథిలి సరయుని వదిలిపెట్టి భువనేశ్వరీదేవి గొంతుని గట్టిగా పట్టుకుంది. ఎంత గట్టిగా పట్టుకుందంటే ఆమెలో ఏదో శక్తి ప్రవేశించినట్లుగా అనిపించింది భువనేశ్వరీదేవికి. దానికి తోడు మైథిలి ఏమీ మాట్లాడకపోవడం చూసి నిజంగానే మైథిలికి ఏదో పూనింది అనే కన్ఫర్మేషన్కి వచ్చేసింది భువనేశ్వరీదేవి. ఆమె అలా అల్లాడిపోవడం చూసి రాజేష్ మాట్లాడడం మొదలుపెట్టాడు. అరే, మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాము, అందరం కలిసి ఒక్క ఆడదాన్ని ఆపలేమా? అంటూ మిగతా వాళ్ళని రెచ్చగొట్టి మైథిలిని ఆపడానికి ప్రయత్నం చేశారు. మైథిలి నుంచి భువనేశ్వరీదేవినైతే విడిపించగలిగారు. మైథిలి దూరంగా వెళ్లి నిలబడింది. ఆమెను చూస్తూ భువనేశ్వరీదేవి కోపంగా మాట్లాడడం మొదలుపెట్టింది. నన్నే చంపడానికి ప్రయత్నిస్తావా? ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఈ రోజు నా చేతిలో నీ పని అయిపోయింది. నిన్ను కూడా నీ మొగుడి దగ్గరికే పంపిస్తాను అంటూ పిచ్చి పట్టినట్లుగా మాట్లాడడం మొదలుపెట్టింది భువనేశ్వరీదేవి. మైథిలి ఏమీ మాట్లాడకుండా ఆమె వైపే కోపంగా చూస్తూ ఉండడంతో కోపం పట్టలేని భువనేశ్వరీదేవి ఎలాగైనా సరే మైథిలిని హింసించాలి అన్న ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు రాబోయింది. అప్పటికే అక్కడ పగిలిపోయిన మందు బాటిల్స్ ఉండడంతో ఆ లిక్విడ్ మీద కాలేసి జారి పడిపోయింది భువనేశ్వరీదేవి. అంత ఫోర్స్గా పడ్డంతో ఆమెకి నడుములు విరిగిపోయినట్లుగా అనిపించాయి. బాధతో మెలికలు తిరిగిపోయింది. అందరి కాన్సంట్రేషను భువనేశ్వరీదేవి మీదకి వెళ్ళింది. కొద్దిసేపు మైథిలిని ఎవ్వరూ పట్టించుకోలేదు. వాళ్ళంతా ఆ హడావిడిలో ఉండగానే ఆ ఇంటి ముందు ఒక రెడ్ కలర్ రోల్స్ రాయ్స్ కారు వచ్చి ఆగింది. అందులోంచి స్టైల్గా ఒక వ్యక్తి కిందకు దిగి వేగంగా నడుచుకుంటూ లోపలికొచ్చాడు. అతని నడకలో రాజసం ఉట్టిపడుతోంది. అతని ప్రతి కదలిక ఆ రాజవంశానికి మరింత వన్నె తెచ్చేదిగా ఉంది. అతను వేసుకున్న సూటు అతని స్టేటస్ ని తెలియజేస్తోంది. లోపలికి రావడంతోటే అక్కడ జరిగిన భీభత్సాన్ని చూసి ఒక్కసారి గట్టిగా అరిచాడు అతను. అసలిక్కడేం జరుగుతోంది? పవిత్రమైన దేవాలయం లాంటి ఈ ఇల్లుని ఎవరు ఇలా క్లబ్బులాగా మార్చింది? అంటూ గట్టిగా అరిచాడతను. అప్పటిదాకా బాధతో మెలికలు తిరిగిన భువనేశ్వరీదేవి, సరయు ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా ఆ మాటలు వినిపించిన వైపుకు చూశారు. అంతే, ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అయిపోయారు. వాళ్ళు చూస్తున్నది నిజమో అబద్ధమో ఒక్క క్షణం వాళ్ళకే అర్థం కాలేదు. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుగా అనిపించింది. గొంతులో ఉన్న ప్రాణం అరచేతుల్లోకి జారిపోతున్నట్లుగా అనిపించింది. గొంతు ఎండిపోతున్నట్లుగా అనిపించింది. మాటలు పొడిబారిపోయాయి. నిజానికి వాళ్ళ గొంతులోంచి ఏ శబ్దమూ చేయలేకపోయారు. ఇక తమ పతనం తథ్యం అన్న సంగతి ఆ క్షణం వాళ్ళకు అర్థమైపోయింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉచ్చులోంచి వాళ్ళు తప్పించుకోలేరు అన్న సంగతి అర్థమైన మరుక్షణం నిస్సహాయంగా నేల మీద కూలబడిపోయారు. వాళ్ళ ఎదురుగా
హరివీర భయంకరుడిలాగా నిలబడి ఉన్నాడు భూపతి. అతనప్పుడు అక్కడికి వస్తాడు అని వాళ్ళస్సలు ఊహించలేదు. అది కూడా పూర్తి ఆరోగ్యంగా అతను తిరిగి వస్తాడు అని కలలో కూడా అనుకోలేదు. భూపతిని అలా చూసిన భువనేశ్వరీదేవికి ఇక ఆస్తిపై తను ఆశలు వదులుకోవాల్సిందే అన్న సంగతి అర్థమైపోయింది. పరిస్థితి పూర్తిగా తన చేయి దాటిపోయింది. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి భువనేశ్వరి, మాటలు రావడం లేదా? నేనిలా తిరిగి వస్తానని అస్సలు ఊహించలేదు కదా అని పెద్దగా నవ్వాడు భూపతి. అతని నవ్వు వాళ్ళకి మరింత భయంకరంగా వినిపించింది. చెవుల్లో డీటీఎస్ మోగుతున్నట్టుగా అనిపించింది. సరయు భువనేశ్వరి అంతగా భయపడ్డం చూసి అతనెవరో చాలా ముఖ్యమైన వ్యక్తి అన్న విషయం అక్కడున్న సరయు ఫ్రెండ్స్కి అర్థమైంది. కానీ పరిస్థితిని ఎలాగైనా సరే హ్యాండిల్ చేయాలి అన్న ఉద్దేశంతో రాజేష్ కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టాడు. ఎవరు సరయు ఈ ముసలోడు? మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అసలు ఇతన్ని చూసి మీరెందుకు భయపడుతున్నారు? మనందరం కలిశాము అంటే వీడిని ఫినిష్ చేయడం ఎంతలో పని అని వాళ్ళందరికీ ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాడు రాజేష్. అచ్చా, అంత మనుగాడివా అంటూ తన పాకెట్లో చేయి పెట్టి ఒక వస్తువుని బయటికి తీశాడు భూపతి. అది చూడగానే రాజేష్ ప్యాంట్ తడిసిపోయింది. ఎందుకంటే భూపతి తన జేబులోంచి తీసింది గన్. కరెక్ట్గా ఆ గన్నుని రాజేష్కి ఏం చేసి, ఇప్పుడు మాట్లాడు, ఇందాక నుంచి ఏదో మాట్లాడుతున్నావు, అసలు నేనెవరో తెలుసారా నీకు? ఈ ఇంటి యజమానిని. నన్నే ఫినిష్ చేస్తావా? ఒక్క బుల్లెట్ నాది కాదు అనుకొని ఒక్కసారి ట్రిగర్ నొక్కాను అంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని వార్నింగ్ ఇచ్చాడు భూపతి. సార్, ఏదో తెలియక వాగాను సార్. నాకు దీనికి ఏ సంబంధం లేదు. ఇదిగో ఈ సరియు రమ్మంటే ఏదో పార్టీ అంటే వచ్చాను. బుద్ధి గడ్డి తిని పిచ్చి పిచ్చి వాగుడంతా వాగాను. ఒక్కసారి బతికుంటే మళ్ళీ ఇటువైపు కనీసం తిరిగి కూడా చూడను. మమ్మల్ని వదిలేయండి అంటూ కాళ్ళబేరానికొచ్చాడు రాజేష్. మిమ్మల్ని అందర్నీ అంత తేలిగ్గా ఎందుకు వదిలిపెడతానురా? ఇందాక నా కోడల్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా, దానికి పనిష్మెంట్ వద్దా మరి అని సర్కాస్టింగ్గా నవ్వుతూ అన్నాడు భూపతి. వెంటనే రాజేష్, అతని బ్యాచ్ అందరూ కలిసి మైథిలి దగ్గరికి వెళ్లి, చెల్లెమ్మ, మమ్మల్ని క్షమించమని నువ్వైనా చెప్పు. జీవితంలో ఇంకా ఏ ఆడపిల్లని ఇలా తప్పుగా మాట్లాడము. మాకు బుద్ధొచ్చింది అని మైథిలి కాళ్ళు పట్టుకున్నాడు రాజేష్. మైథిలి భూపతి వైపు తిరిగి, మావయ్య గారు, ఆయన అంటూ తను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పలేక సగంలోనే ఆపేసింది. నువ్వేమీ భయపడకు మైథిలి, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు భూపతి. అప్పుడు గుర్తొచ్చింది భువనేశ్వరీదేవికి సంతోష్ని వాళ్లే కిడ్నాప్ చేశాము అని మైథిలితో చెప్పిన సంగతి. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని అక్కడి నుంచి బయటపడచ్చు అనుకుంది భువనేశ్వరీదేవి. వెంటనే అప్పటికప్పుడు ఒక పథకాన్ని రచించింది. ఆ విషయాన్ని భూపతి కూడా గ్రహించాడు. అందుకే అసలు భువనేశ్వరి ఏం చెప్తుందా అని ఆమె వైపు అనుమానంగా చూశాడు. ఒక పక్క విపరీతమైన నొప్పితో మెలికలు తిరుగుతూనే భువనేశ్వరీదేవి భూపతితో పౌరుషంగా మాట్లాడడం మొదలుపెట్టింది. మమ్మల్ని అంతం చేద్దామనుకుంటున్నావేమో, అది నీ తరం కాదు భూపతి. నీ కొడుకు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాడు. కావాలంటే నీ కోడల్ని కూడా అడుగు అని తన దగ్గర ఉన్న ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది భువనేశ్వరీదేవి. భూపతి అర్థం కానట్లుగా భువనేశ్వరి వైపు చూస్తూ నిలబడ్డాడు. ఏంటి, నేను చెప్పే విషయం నమ్మబుద్ధి కావడం లేదా? నీ పక్కనే ఉంది కదా నీ కోడలు, అడుగు. తను నా ఫోన్లో ఉన్న ఫొటోస్ కూడా చూసింది. నీ కొడుకిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. వాడు నీకు ప్రాణాలతో కావాలి అంటే ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి. అప్పుడే వాడిని ప్రాణాలతో నీకు అప్పచెప్తాను అని నొప్పితో బాధతో మెలిక తిరుగుతూనే అన్నది భువనేశ్వరీదేవి. ఆమె మాట్లాడినంతసేపు మౌనంగా విన్న భూపతి ఆమె మాట్లాడడం పూర్తయిన తర్వాత పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. మైథిలి చెప్పినట్లు అందరూ నిన్ను పెద్ద విలన్ అని అనుకుంటారు కానీ ఎబ్బే, అలాంటిదేమీ లేదు. కనీసం మినిమం స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు భువనేశ్వరి. కథలో కొంచెమన్నా మలుపులు సస్పెన్స్లు ఉండాలి కదా, కానీ అవేమీ లేవు. చాలా చప్పగా సాగిపోతోంది. నీ వల్ల కావడం లేదులే కానీ ఇక నేను ఇస్తాను నీకు ట్విస్ట్ అని భూపతి అంటూ ఉన్నంతలోనే అక్కడికి పోలీసులొచ్చారు. వాళ్లతో పాటే అంబులెన్స్ కూడా వచ్చింది. భువనేశ్వరీదేవిని, సరయుని వాళ్లతో పాటు సరియు ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. భువనేశ్వరీదేవి కోపంగా, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు తెలుసుకోవచ్చా అని కోపంగా అడిగింది.
మేము ఏ నేరం చేశామని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. అరెస్ట్ వారెంట్ ఉంటేనే మేము మీకు కోఆపరేట్ చేస్తాము అని కూడా అన్నది భువనేశ్వరీదేవి. అంతలో పోలీసుల వెనక నుంచి ముందుకొచ్చాడు వీరేంద్ర. వీరేంద్రతో పాటే అతడిని కిడ్నాప్ చేసిన రౌడీలు కూడా. మీరు ఇతనిని కిడ్నాప్ చేయించి హింసించారు అని ఇతనే మీ మీద కేసు పెట్టాడు. ఆ రౌడీలతో మీరు ఫోన్‌లో మాట్లాడిన కాన్వర్సేషన్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇంతకంటే మీకింకా ఏ ఆధారాలు కావాలి? అని సూటిగా అడిగాడు ఇన్స్‌పెక్టర్. వీరేంద్ర, ఏంటిదంతా? నేను కిడ్నాప్ చేయాలనుకుంది నిన్ను కాదు, ఆ సంతోష్‌ని. ఆ విషయాన్ని ఆ విషయం నీకు కూడా తెలుసు కదా! అని కోపంలో నోరు జారింది భువనేశ్వరీదేవి. వెరీ గుడ్ భువనేశ్వరీదేవి. ఇదంతా కూడా రికార్డ్ అయింది. ఒకవేళ రేపు ఈ వీరేంద్ర నీ మీద పెట్టిన కేసు విత్‌డ్రా చేసుకున్నా, ఇప్పుడు నీ నోటితో నువ్వే సంతోష్‌ని కిడ్నాప్ చేయించాలి అనుకుని వీరేంద్రని కిడ్నాప్ చేయించాను అని ఒప్పుకున్నావు. కాబట్టి ఇక నువ్వు తప్పించుకోలేవు. అటెంప్ట్ మర్డర్ కేసు కింద నీ మీద కేసు పెడుతున్నాను. ముందు హాస్పిటల్‌కి, ఆ తర్వాత వీల్ చైర్‌లో జైలుకి వెళ్ళు. ఇక లైఫ్ లాంగ్ నీకు వీల్ చైరే గతి. నా కోడలి శక్తి సామర్థ్యాలు నాకు తెలుసులే. ఇక నువ్వు లైఫ్‌లో లేచి నడవడం అనేది అసాధ్యం అని వెటకారంగా అన్నాడు భూపతి. అతని మాటలకు మొదట చాలా బాధగా అనిపించినా తర్వాత భువనేశ్వరీదేవి పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వు క్రమేపీ కసిగా నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఆ సిట్యుయేషన్‌లో కూడా భువనేశ్వరీదేవి ఎందుకు అలా నవ్వుతుందో అక్కడున్న వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. "ఏయ్! పిచ్చిగాని పట్టిందా? ఎందుకలా నవ్వుతున్నావు?" అని కోపంగానే అడిగాడు భూపతి. "నువ్వు నన్ను జైలుకి పంపించొచ్చు. కానీ నీ కొడుకునెలా కాపాడుకుంటావు? వాడు యాక్సిడెంట్ అయ్యి లోయలో పడిపోయాడు. వెళ్ళి ముందు వాడి డెడ్ బాడీని వెతుక్కో పో. ఇప్పుడు కూడా నీ మీద నేనే గెలిచాను. ఆ ఒక్క సంతోషం చాలు నాకు" అని మరింత పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది భువనేశ్వరీదేవి. ఆమె మాటలు విన్న మైథిలికి కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించాయి. కొద్దిసేపట్లో కింద పడిపోతుంది అన్న ఆమెను 2 చేతులు పదిలంగా పట్టుకొని కింద పడకుండా ఆపేశాయి. మరి నిజంగానే సంతోష్ ఇక లేడా? రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.